ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. నిర్గమాకాండం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన దినమే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యానికి వచ్చారు. రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యానికి వచ్చి అరణ్యంలో దిగి ఉన్నారు. అక్కడ దేవుని పర్వతమైన హోరేబు ఎదుట ఇశ్రాయేలు నివసించారు. మోషే దేవుని వద్దకు ఎక్కిపోయి దేవుని యొక్క నియమాలు, ఆయన యొక్క పరిశుద్ధ నియమాలు తెలుసుకుని ప్రజలకు బోధించారు. ఈ పరిశుద్ధ నియమాల గురించి వాళ్ళు తెలుసుకుని పరిశుద్ధపరచబడడం మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి, ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణాన్ని గురించి, సాంఘిక సంగతులను తెలుసుకోవడానికి గురించి చూస్తూ ఉంటాం. ఇక నుంచి ఇదంతా కూడా ఇక్కడ నుండి సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు మనం జరిగిన సంగతులన్నీ ఇక్కడే జరిగినట్టు మనం చూడగలం. బలుల గూర్చి, యాజకులను గూర్చి, యుద్ధానికి సిద్ధపడడానికి గూర్చి ఈ పర్వతం దగ్గర వాళ్ళు నేర్చుకున్నారు. ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రజల్ని తగు సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి సీనాయి పర్వతం దగ్గర వీళ్ళు నేర్చుకున్నటువంటి సమస్తమైన విషయాలకు ప్రారంభం ఈ అధ్యాయం. ఈ అధ్యాయంలోని సంగతులను మనం ధ్యానం చేద్దాం. 1 నుంచి 8 వచనాలు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చారు. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మల్ని గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యం అగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతా చేసేద్దామని ఏకంగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. ఇందులో మొదటి 2 వచనాలు ప్రయాణ వివరాన్ని తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యానికి వచ్చారు. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు
విడిసిరి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 3వ నెల ఆరంభమందే సీనాయి అరణ్యానికి వచ్చారు. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన దినం మొదటి నెల 14వ తేదీ రాత్రి. వారు గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని ద్వారబంధాలకు, పస్కా బలి పశువును వధించి ఆ రక్తాన్ని ద్వారబంధాలకు పూశారు. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ సంహారక దూత ఐగుప్తీయులు తొలి సంతతి వారిని సంహరించినట్లు, ఆ రాత్రి ఫరో వారిని పంపినట్లు, ఆ రాత్రి వాళ్ళు బయలుదేరడానికి సిద్ధపడినట్టు మనం చూస్తాం. ఇశ్రాయేలీల లెక్క ప్రకారం మనం చూస్తే మొదటి నెల 15వ దినాన వాళ్ళు బయలుదేరారు. సీనాయి పర్వతానికి 3వ నెల ప్రారంభ దినమందు వచ్చారు. అంటే 47 దినాలు అప్పటికి ప్రయాణం చేశారు. ఇంచుమించు 150 మైళ్ళ దూరం. వాళ్ళు 12 మజిలీలు చేశారు. 150 మైళ్ళు నడిచారు. నెల 17 రోజులు వాళ్ళు ప్రయాణం చేశారు. అప్పటి వరకు వాళ్ళు ఆ పర్వతం దగ్గర నివసించినటువంటి కాలం 3వ నెల ఆరంభం మంది వచ్చారని మనం మొదటి వచనంలో చదువుతున్నాం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభం అందే వారు సీనాయి అరణ్యానికి వచ్చారు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీ మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడిన గనుక ఇశ్రాయేలు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగిరి. అంటే 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీని వారు సీనాయి అరణ్యం నుండి బయలుదేరినట్టు చూస్తున్నాం. అలా చూస్తే వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర 11 నెలల 20 రోజులు ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఈ సీనాయి అరణ్యం దగ్గర ఇంచుమించు 11 నెలల 20 రోజులు ఉన్నారు. అప్పటి వరకు 11 నెలల 20 రోజులు వాళ్ళు ఆ పర్వతం మీదట ఇశ్రాయేలీలు విడసిరి. 3వ వచనాన్ని మనం చూస్తే, మోషే దేవుని వద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతను పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలిపవలసింది ఏమనగా అంటాడు. మోషే దేవుని వద్దకు ఎక్కిపోయినట్లు, దేవుడు పర్వతం పై నుండి పిలిచినట్లు మనం చూస్తున్నాం. అందుకే ఆ పర్వతానికి దేవుని పర్వతం అని పేరు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఇది దేవుని పర్వతము అని పిలువబడతా ఉంది. 4వ అధ్యాయం నిర్గమాకాండం 27వ వాక్యం. 4:27. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొని. దేవుని పర్వతము అని పిలువబడుతుంది. 68వ కీర్తన 68వ కీర్తన 17వ వచనం చదువుదాం. దేవుని రథములు సహస్రములు, సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. సీనాయి పరిశుద్ధమైనట్టు, దీన్ని పరిశుద్ధ పర్వతము అని పిలుస్తారు. ఇంకా 19వ అధ్యాయంలో మన భాగంలో 23వ వచనంలో,
మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతములకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. కాబట్టి దేవుడు ఆ పర్వతాన్ని పరిశుద్ధపరిచారు. ఈ పర్వతం మీదే మోషేకు దేవునితో సహవాసం దొరికింది. ఈ పర్వతం మీదనే మోషే దేవునితో మాట్లాడారు. ఇది ప్రార్థనా జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఈ పర్వతం మీదే మోషే ధర్మశాస్త్రాన్ని పొందగలిగాడు. ఇది దైవవాక్య పారాయణాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ పర్వతం మీద మోషే మాట్లాడాడు. మోషే మాట్లాడడాన్ని ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోషేకు. ఇది వాక్య పఠనను, వాక్య పారాయణాన్ని సూచిస్తూ ఉంది. మోషేలాగా ఇప్పుడు కూడా మనం క్రొత్తగా ధర్మశాస్త్రాన్ని పొందక్కర్లేదు, కానీ పొందినటువంటి ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించాలి. కీర్తనకారుడు మొదటి కీర్తన ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటారు. దివారాత్రము దానిని ధ్యానించాలి. 119వ కీర్తన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము అంటారు. నా కన్నులు తెరువుము. 96వ వచనం నుంచి 119వ కీర్తన 96, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశములు అపరిమితమైనవి. సకల సంపూర్ణతకు పరిమితి ఉంది, కానీ దేవుని యొక్క ధర్మోపదేశాలకు పరిమితి లేదు. అపరిమితమైనవి అంటాడు. అపరిమితమైనవి. 97వ కీర్తన 97వ వచనం చూస్తే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. కాబట్టి ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనది, దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి, నా శత్రువులకు మించిన జ్ఞానం నాకు కలుగుతుంది. నీ శాసనాలు నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలిగి ఉన్నది. నీ ఉపదేశాన్ని నేను లక్ష్య పెడుతున్నాను కాబట్టి వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం ఉంది అంటారు. కాబట్టి దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు మోషే. కాబట్టి ఈ కొండ మీద దేవునితో సహవాసం దొరికింది. నిత్యము మనం కూడా ప్రార్థన ద్వారా, ప్రార్థనలో ఆయనతో సహవాసం చేయాలి. నిత్యము వాక్య పారాయణం ద్వారా వాక్యాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించుట ద్వారా మనం ఆయనతో సహవాసం చేయగలవారం అవుతాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు కూడా ఎక్కువ పర్వత అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన పర్వతం మీద అనేక సార్లు 2 పనులు చేశారు ఆయన. ఒకటి ప్రార్థన, 2 వాక్యాన్ని బోధించుట. అందుకే ఒకసారి చేసిన ప్రసంగానికి
కొండ మీద ప్రసంగం అని పేరు పెట్టారు మన వాళ్ళందరూ. ఈనాడు మనం కూడా పర్వతానుభవం కలిగి ఉండాలి. అంటే మనం విశేషంగా ప్రార్థన చేయడం, బైబిల్ పఠనం ఎక్కువగా కలిగి ఉండాలి. ఇదే పర్వతానుభవం. 2వ వచనంలో మనం చూస్తే 3వ వచనంలో మోషే దేవుని వద్దకు ఎక్కిపోయి ఒక వర్తమానాన్ని తీసుకొచ్చి ప్రజలకు చెప్పాడు. ఒక వర్తమానం తీసుకొచ్చి ప్రజలకు చెప్పారు. మళ్ళీ ప్రజల దగ్గర నుంచి తిరిగి వెళ్ళి ఆ మాటలు ప్రభువుకు తెలియజేశాడు 8వ వచనంలో. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. ఒక వర్తమానం ఇచ్చి ప్రభు మోషేను ఇశ్రాయేలులకు ప్రకటించమని పంపిస్తున్నారు. మనం కూడా ఒక నూతనమైన వర్తమానం పొందాలంటే మోషేలాగా దేవునితో కాలం గడపాలి, దేవుని సన్నిధిలో కాలం గడపాలి. అందుకే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను అంటారు దావీదు 23వ కీర్తనలో. దేవుని సన్నిధిలో కాలం గడిపితే దేవుడు మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరుస్తారు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదివితే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అందరు గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను. దేవుని సన్నిధిలో నిలబడినటువంటి ఏలియాకు ఒక మంచి వర్తమానం దొరికింది. ఆదికాండం 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపం బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిదరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందునను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకి వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల గురించి, నశించిపోతున్న లోతు కుటుంబాన్ని గురించి విజ్ఞాపన చేయడానికి అవకాశం వచ్చింది. యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు గనుకనే సొదొమ గొమొర్రాలకి ఇలాంటి గతి పడుతుంది అనే విషయం అబ్రహాముకు తెలియపరచబడింది. అందుకే అబ్రహాము ఆ పట్టణాల గురించి, లోతు కుటుంబాన్ని గురించి ప్రార్థన చేశారు. లోతు కుటుంబం రక్షించబడింది. కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న ఏలియాకు ఒక మంచి వర్తమానం దొరికింది. దేవుని సన్నిధిలో నిలిచిన అబ్రహాముకు జరగబోయే కీడు తెలియపరచబడింది. దాని కొరకు ప్రార్థించి దేవుని సహాయం పొందుకోగలిగాడు. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు కనుక ఇకను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులు అని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులను మీకు తెలియజేసి తిని. 5వ వచనం చూడండి. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండును, నేను ఎవని యందు నిలిచియుందును వాడు బహుగా
ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. పదిహేను వచనంలో ఏమంటున్నాడు? మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, నేను స్నేహితులు అని పిలుస్తున్నాను. ఎందుకంటే నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే, ఆయనలో నిలిచి ఉంటే, ఆయన స్నేహితులుగా మనం ఉండగలిగితే అనేక సంగతులు ఆయన ద్వారా మనం తెలుసుకోగలం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. వాళ్ళకి తెలియపరచకుండా, ప్రవక్తలకు తెలియపరచకుండా దేవుడు ఏమీ చేయడు. అందుకే ఆదికాండం 18వ అధ్యాయంలో ఏమంటారు ప్రభు? 17వ వచనం. ఆదికాండం 18:17. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాచిపెడతానా? అబ్రహాముకు తెలియకుండా దాచేస్తానా? ఏది కూడా తన సేవకులైన ప్రవక్తలకు ఏది చెప్పకుండా ఆయన ఏది చేయడు అంటారు. కాబట్టి ప్రభు సన్నిధిలో కాలం గడిపి శ్రేష్టమైన వర్తమానాలు మనం పొందుకోవాలి. ఇంకా 4వ వచనంలో 2 సంగతులు చెప్తున్నారు. 4వ వచనం, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి అంటున్నారు. నేను ఐగుప్తీయులకు ఏమి చేశానో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు ఎట్లు చేర్చుకున్నానో మీరు చూచారు అంటున్నారు. అవన్నీ ఇశ్రాయేలుకు తేటగా తెలుసు. ఐగుప్తీయులకు దేవుడు ఏం చేశాడో వారికి తెలుసు. భయంకరమైన తెగులు పంపించి వారి సమస్తాన్ని, వారి దేశాన్ని నాశనం చేశాడు ప్రభు. వారి ప్రథమ సంతతిని కూడా నాశనం చేశారు ఆయన. ఇశ్రాయేలీలను ఆ భయంకరమైనటువంటి బానిసత్వాన్ని నుంచి విడిపించారు. వాళ్ళు బయలుదేరి వస్తూ ఉండగా ఫరో సేన ఇశ్రాయేల్ని తరిమినప్పుడు ఫరో కత్తివాత నుండి ఇశ్రాయేల్ని విడిపించి ఐగుప్తీయులను సర్వ సైనికులను సముద్రంలో ముంచివేశారు. ఇదంతా కూడా ఇశ్రాయేలుకు అనుభవమే. ద్వితీయోపదేశకాండం 29. 2-3 వచనాలు. మోషే ఇశ్రాయేలునందరిని పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనములకు చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. కన్నులారా చూశారు. ఇశ్రాయేలుకి ఇదంతా తెలుసు, అదంతా అనుభవమే. ఈనాడు మనల్ని కూడా దేవుడు పాప బానిసత్వాన్ని నుంచి మనల్ని విడిపించి, సాతాను బానిసత్వాన్ని నుంచి మనల్ని విడిపించి, అలా విడిపించడం కొరకు ఆయన తన ప్రియ కుమారుణ్ణి కల్వరి శిలువలో బలి చేశారు. ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు అపవాదిని, వాడి దూతల్ని వాడిని ఓడించి, వాడి శక్తి సామర్థ్యాలన్నిటిని కూల్చివేసి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నట్టు అధికారులను నిరాయుధులుగా చేశాడంట. మనకు శాశ్వత విమోచన దయచేశారు ప్రభు. రెండవది, గద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని అంటారు. ఐగుప్తులకు ఏమి చేసితునో
మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి అంటారు. గద్ద రెక్కల మీద మోసి వారిని తీసుకుని వెళ్ళినట్టు చూస్తున్నాం. దేవుని ప్రేమ, తన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత ఎంత గొప్పదో మనం చూస్తున్నాం ఇక్కడ. గద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లు ఆయన తన ప్రజలను మోస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-11 వచనాలు. 10-11. భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడాను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా వారిని నడిపించెను. ప్రభు మనల్ని మోసేవాడే ఉన్నాడు. మోయుట అంటే మన సమస్త బాధ్యతలను ఆయన భరించువాడు అని అర్థం. వాళ్ళకి ఆకాశం నుండి మన్నాను కురిపించారు, బండలో నుండి నీళ్లు రప్పించారు. అందుకే ద్వితీయోపదేశకాండం 32:13 భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించెను, పొలము పంట తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను, ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చాను. ఇశ్రాయేలుకి ఎన్నో మేళ్లు చేసినట్టు మనం చూస్తున్నాం. బండ నుండి తేనె, నూనె, కొవ్వు, ఇంకా ఎన్నో ఇచ్చాడంట. ఇంకా ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 9:1 ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనమును ఆకాశమునంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములు స్వాధీనపరుచుకున్నట్టుకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. శత్రువుల సేనలను పారద్రోలి వారిని నడిపిస్తూ ఉన్నాడు. అపొస్తల కార్యములు 13:18 ప్రకారం, అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 18వ వచనం, ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను ఆయన సహించాడట. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను ప్రభు సహించారు. వాళ్ళకు ఒక మంచి దేశాన్ని స్వాస్థ్యంగా దయచేశారు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు వాటిని మోయినట్లు అని ద్వితీయోపదేశకాండం 32:11 చదువుతున్నాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను అని చదువుతున్నాం. ఇందులో మనం తెలుసుకోవాల్సిన సంగతులు ఏంటంటే, పక్షిరాజు తన గూటిలో పిల్లల్ని కంటది, వాటిని పెంచుతుంది. కొంత వయసు రాగానే గూడు రేపి ఆ పిల్లల్ని క్రిందకు పడద్రోస్తుంది. వాటిని రెక్కల మీదకి ఎక్కించుకుని ఆకాశంలో చాలా ఎత్తుకు తీసుకుని వెళ్ళి అక్కడ వాటిని విడిచిపెట్టేస్తుంది. కింద పడిపోతాయేమో అనే భయంతో మరలా వచ్చి భూమి మీద పడకుండా రెక్కల మీద వాటిని ఎత్తుకొని మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. ఇలాగ చేస్తూ ఆ పిల్లలకు తర్ఫీదు ఇస్తుంది. అలా తర్ఫీదు ఇచ్చినందువల్ల వాళ్ళు ఏ సహాయం లేకుండా తమ రెక్కలతోనే ఆకాశంలో ఆ పిల్లలు తిరగగలిగేటువంటి ఒక విద్యను వాటికి నేర్పిస్తుంది. అందుకే ఈ వచనంలో అలాంటి పక్షిరాజును పోల్చుకొని ప్రభు మాట్లాడుతున్నారు. అంటే ఆయన తన ప్రజలకు చక్కటి తర్ఫీదును ఇస్తున్నారు
అనే విషయం మనకి అర్థమవుతోంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28, 23 నుంచి. ఆలకించుడి, నేను పలుకునేది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలగొట్టున, అతడు నేల పదును చేసి తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలు తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయను కదా. వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. దేవుడే తగిన క్రమాన్ని నేర్పేవాడు. ఆయన వారికి ఆ పనిని బోధించుచున్నాడు. నిజమే, మన దేవుడు క్రమాన్ని నేర్పేవాడు, బోధించేవాడు. అందుకే అంటారు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. పక్షిరాజు తన పిల్లలకు ఎగరడాన్ని నేర్పినట్లు. అందుకే ద్వితీయోపదేశకాండం 32:11లో పక్షిరాజును గూర్చి మాట్లాడుతూ అల్లాడుచు అనే మాట మనం చూస్తాం. అంటే ఆ పిల్లల్ని ఆకాశంలో విడిచిపెట్టినప్పుడు ఆ భూమి మీద పడిపోతాయేమో అనేదే అల్లాడడం అంటే. అలాంటి వేదనతో వాటిని బహుభద్రంగా కాపాడినట్లే మన ప్రభు మనల్ని ఆదుకొని ఆదరించి మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అందుకే పేతురు గారు అంటారు, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. పక్షిరాజు ఆ పిల్లల్ని ఆకాశంలో వదిలినప్పుడు ఆ పిల్లలు భూమి మీద పడిపోతాయేమో అనేటువంటి భయం అక్కర్లేకుండా ఆ పిల్లల యొక్క సమస్తమైన బాధ్యత ఆ తల్లి తీసుకుంటుంది. అలాగే మన ప్రభువు కూడా మన సమస్త భారాన్ని భరించేవాడుగా ఉన్నాడు. మన ప్రభు కూడా మన సమస్త భారాన్ని భరించే దేవుడు ఆయన. సమస్త భారాన్ని. 68వ కీర్తన 19వ వచనం చదువుతాను. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము మన సమస్త భారాల్ని ప్రభు భరిస్తున్నారు. యెషయా గ్రంథం 65, యెషయా 65:9. అరవై 65వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అంటాడు. ప్రేమ చేత తాళిమ చేత వాళ్ళని మోసుకుంటూ వచ్చాడు అంటారు. మన సమస్త బాధలలో మనతో పాటు ఆయన బాధను భరించేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 31:5. యెషయా గ్రంథం 31:5. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దానిని కాపాడుచు విడిపించుచూ నుండును, దానికి హాని చేయక తప్పించుచూ నుండును. పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడుతున్నట్లు యెహోవా యెరూషలేమును కాపాడుతాడు, విడిపిస్తాడని చదువుతున్నాం. 91వ కీర్తనలో అంటాడు భక్తుడు, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము దొరుకుతుంది. 4వ వచనం 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఇంకా ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31.
ఐగుప్తులోను అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేయును. మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవాను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పి తిని. మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుణ్ణి ఎత్తుకొని వచ్చినట్లు, మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు అంటారు. అందుకే 46వ అధ్యాయం యెషయా గ్రంథంలో ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే అంటారు. యెషయా గ్రంథం 40:11లో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. రొమ్మును ఆనించుకొని మోయును. రొమ్ము అనేది ప్రేమకు, పోషణకు, సహవాసానికి, బలానికి సూచనగా ఉంది. ప్రధాన యాజకునికి ఆ రొమ్ము మీద న్యాయ విధాత పథకం ఉంటుంది. అందులో ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు ఉంటాయి. అంటే 12 గోత్రాల వారిని భరించుచున్నాడు అని దాని అర్థం. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు కూడా అలాగే మనల్ని భరిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆయన తన భుజాల మీద మోసుకొచ్చినట్టు చదువుతాం లూకా సువార్త 15:5లో. ద్వితీయోపదేశకాండం 33లో 12వ వచనంలో బెన్యామీను ఆయన భుజముల మధ్య నివసించును అని చదువుతాం. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, అతడు సురక్షితంగా నివసిస్తాడు అని బెన్యామీని గురించి చదువుతాం. భుజం అనేది బలమైన స్థానం. కాబట్టి మన ప్రియ ప్రభు ఆయన పిల్లలైనటువంటి మనల్ని భుజముల మీద, రొమ్ము మీద ఆంచుకొని మోయేవాడే ఉన్నాడు. ప్రభు తన పిల్లల పట్ల ఎంత విస్తారమైన ప్రేమ గలవాడో చూడండి. తప్పిపోయిన గొర్రెని ఇంటికి తీసుకొచ్చినట్లే మనల్ని కూడా పరలోకపు ఇంటికి తీసుకుని పోవడానికి ఆయన వెళ్ళాడు. మన కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. యోహాను సువార్త 14లో అదే అంటారు, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మళ్ళా వస్తాను, మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను అంటారు. యోహాను సువార్త 14. మీ హృదయాలు కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవలేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. ఇలాగ దేవుడు తన ప్రజల్ని మోసేవాడు, భరించేవాడు. ఇలా ప్రభు మన పట్ల ఉన్నారు. అందుకే నేను ఐగుప్తులకి ఏమి చేశాను, గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకున్నాను మీరు చూచారు అంటున్నారు. ఈ రీతిగా ప్రభు మనల్ని నడిపించేవారుగా ఉన్నారు. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.